ఏమది? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ చూసారు కదా, ఈరోజైతే నేను మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి కేక్ చేయడానికి రెడీ చేసేస్తున్నాను. లైక్ నార్మల్ కేక్ చేయాలంటే నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు కాబట్టి బిస్కెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగో మనకి లాక్డౌన్ నేర్పించింది కాబట్టి బిస్కెట్ కేక్ చేయడం, సో అదే సింపుల్ అండ్ ఈజీ వే కాబట్టి చేసేస్తున్నాను చాలా సింపుల్గా. ఇక్కడైతే నేనేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదండి దీని గురించి, బికాజ్ మీ అందరికీ తెలిసిందే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బిస్కెట్ కేక్ అనేది. సో చిన్నగా ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను అనమాట, లైక్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఊరికే అలా ఒక చిన్న క్లిప్పింగ్ లాగా యాడ్ చేశాను. నాకైతే దీని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. లైక్ మనం చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుంటాము. లైక్ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేయకుండా, లైక్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. మనకు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా క్విక్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. లైక్ కుకింగ్ అయితే ఎక్కువసేపు పడుతుంది అనుకోండి, బట్ ఈ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది మనకు. సో అలా బ్యాటర్ రెడీ చేసేసుకొని ఇప్పుడైతే ఒక చిన్ని ప్లేట్ తీసుకొని దానికి ఇలా ఆయిల్ వేసి అంతా అప్లై చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మీకు తెలిసిందే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది. నేనైతే నార్మల్గా ఇలా ప్యాన్ మీద పెట్టి చేసుకున్నాను. సో అందుకే ఇలా ప్లేట్లో పెట్టుకొనేసి దాన్ని కొద్దిగా వీట్ ఫ్లోర్ వేసుకొని డస్ట్ చేసుకుంటున్నాను అనమాట, కేక్ అంటుకోకుండా వచ్చేస్తుంది అని. అంతే, చాలా సింపుల్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ అలా డ్యాప్ చేసామంటే మనకి ఏమీ హోల్స్ లేకుండా, లైక్ కేక్ మధ్యలో ఏమీ హోల్స్ రాకుండా నీట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇలా కేక్కి పెట్టేసి పక్కన మళ్ళీ ఇక్కడ పన్నీర్ బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, మై ఫ్రెండ్స్ డిసైడ్స్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేసి. సిమిలర్గా ఇంకొక ఛాలెంజ్ వీడియో కూడా చేస్తాను అని చెప్పాను. సో దానికోసం ఈరోజు ఎలానో స్పెషల్ డే కాబట్టి ఇలా స్పెషల్ రెసిపీ ఒకరు నాకు ఆల్రెడీ దాన్ని సజెస్ట్ చేశారు. అందుకనేసి నేను ఈరోజు ఎలానో స్పెషల్ డే కదా, ఈరోజే ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేద్దాము అని ఈరోజే ప్రిపేర్ చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ బిర్యానీ. సో చాలా యమ్మీగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను పన్నీర్ బిర్యానీ, ఇంతవరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను అనమాట. అండ్ పర్లేదు, ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఫాస్ట్గా మీకు రెసిపీ చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలో కర్డ్ తీసుకున్నాను అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అండ్ టర్మరిక్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ఇదంతా పన్నీర్కి మనము మ్యారినేట్ చేసుకోవడానికి. అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకునేద్దాం, బికాస్ పన్నీర్కి అంతా ఈ మసాలా బాగా పడితే టేస్ట్ అనేది బాగుంటుంది. డైరెక్ట్గా మనము రైస్ చేసేటప్పుడు వేసామంటే, మసాలా చేసేటప్పుడు వేసామంటే అంత టేస్ట్ అనేది రాదు పన్నీర్కి. సో ఇలా మ్యారినేట్ చేసి కాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలేసామంటే పన్నీర్కి ఈ మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకున్నప్పుడు కాస్త కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే పన్నీర్ విరిగిపోతుంది. సో అందుకే కొద్దిగా కేర్ఫుల్గా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక 1 అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే అంతే, మనకి చాలా క్విక్గా అయిపోతుంది మళ్ళీ మనం రెసిపీ చేసేటప్పుడు. అండ్ మీన్ వైల్ నేను రైస్ కూడా సోక్ చేసి పెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. అండ్ పన్నీర్ బిర్యానీకి బాస్మతి రైస్ కూడా బాగుంటుంది కదా, సో అందుకే అది తీసుకున్నాను అనమాట. తిని కూడా చాలా రోజులు అయిపోయింది అని. లైక్ మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామండి, స్పెషల్ ఫుడ్స్ అన్ని రెస్టారెంట్స్లో వెళ్ళి తినడానికి ఎక్కడ వెళ్ళడం లేదు కదా, అండ్ అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఎందుకో ఆ స్టైల్లో తినాలి అనిపించి నేను అలానే ప్రిపేర్ చేశాను. అయిందా నీకు? ఎక్కడ అబ్బు అయింది మా షోమి?
సాక్షి అబ్బు ఎక్కడ అయింది చూపి. షోమి అబ్బు ఎక్కడ అయింది చూపి. సాక్షికి అబ్బు ఎక్కడ అయింది. ఎవ్రీవన్ చెప్పుమా. హలో ఎవ్రీవన్, సే హాయ్. సే హాయ్. తల్లి తల్లి ఎవరిది? అవన్నీ ఎవరు అక్కడ వేసింది? పప్పానా తాతనా? ఎవరేసింది అక్కడ? ఎవరేసింది అక్కడ? చెప్పు చెప్పు, ఎవరేసింది అక్కడ? సాక్షి. అండ్ సాక్షికి అయితే ఫైనల్గా వ్యాక్సినేషన్ వేయించేసాము. అండ్ ఒక్కరోజు అయితే కంప్లీట్గా ఏడ్చింది పెయిన్కి. సో కొద్దిగా ఫీవర్ కూడా వచ్చిందనమాట తనకి. మరీ హై ఫీవర్ అయితే రాలేదు, కానీ లైట్గా ఫీవరిష్గా అనిపించింది. ఇంకా పారాసెటమాల్ వేసేసరికి ఓకే. బట్ చాలా ఏడుస్తూ ఉండింది పెయిన్కి. అండ్ ఫుడ్ సరిగా తినలేదు, మిల్క్ కూడా సరిగా తాగలేదు. బట్ నెక్స్ట్ డేకి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో పర్లేదు. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేసింది అనమాట. చాలా యాక్టివ్ అయిపోయింది. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ ఒక్కరోజు మాత్రం ఏడ్చింది అంతే. మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది అంతా. అండ్ ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ స్టార్ట్ చేశాను చేయడం. ఇంతకుముందు అయితే అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, లైక్ అంతా సోక్ చేసేసి అండ్ పన్నీర్ మ్యారినేట్ చేసుకొని ఆనియన్స్ అంతా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను అనమాట. సో దానికోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎక్కువ ఆనియన్స్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట రెసిపీని. లైక్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. నార్మల్గా అయితే మేము నార్మల్ బిర్యానీస్కి అంతా ఇది వేయమండి. బట్ ఇలా ఎప్పుడైనా అలాంటి స్టైల్లో తినాలి చేసుకొని అన్నప్పుడు ఇలా చేస్తామన్నమాట. నేనైతే పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అందుకే ఇలా ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో చూసారు కదా, ఇలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఫైనల్గా మనం రెసిపీ అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ పక్కనైతే రైస్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను. లైక్ 70% వరకు కుక్ చేసుకుంటాం కదా నార్మల్గా. సో అలా కుక్ చేసుకోవడానికి ఇంతకుముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా ఇంకొక వెజల్లోకి తీసుకొని ఇప్పుడు అన్ని మసాలాస్ అన్నీ వేసుకుంటున్నాను. లైక్ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, లైక్ చెక్క, ఇలాచీ అండ్ లవంగాలు అవన్నీ వేసుకుంటున్నాను. లైక్ వీటి అన్ని పేర్లు చెప్పలేను నేను, మీకు తెలుసు కదా అన్నీ. సో అలా వేసుకుంటున్నాను. అండ్ దీంతో మనం కావాలంటే కొద్దిగా ఇంట్లో అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. బట్ నాకైతే ఇంట్లో అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. సో దాన్ని 70% వరకు కుక్ చేసుకున్నాను. అండ్ పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అదే ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే ఆయిల్లోకి వేసి దానిలోనే ఇప్పుడు మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే క్యాష్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది రైస్లోకి. మంచిగా మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. సో క్యాష్యూస్ యాడ్ చేసి అది కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. లైక్ నేను మసాలాస్ అయితే లైక్ స్పైసెస్ అయితే ఇప్పుడు వేయడం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం రైస్లో యాడ్ చేసాం కాబట్టి ఈ కర్రీలోకి అయితే వేయడం లేదనమాట. సో ఫస్ట్ అయితే ఇలా క్యాష్యూస్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా క్రిస్పీ అవ్వనివ్వాలి, లేదంటే మెత్తగా ఉంటుందన్నమాట, తినడానికి బాగుండదు. మంచిగా క్రిస్పీగా ఉంటే అప్పుడు రైస్లో తినడానికి బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ మీరు ఫైనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, బిర్యానీ అంతా కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. సో అలా కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను.
అండ్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇదంతా నార్మల్ రెగ్యులర్ ప్రాసెసే అండి, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని ఇక్కడ చిన్నగా రెసిపీ షేర్ చేస్తున్నాను అంతే. అండ్ దాంతోపాటుగా చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు. సో నా స్టైల్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో మనమైతే పనీర్కి కావాల్సినంత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది రైస్కి కావాల్సినంత మనం ఇక్కడ వేసుకుంటున్నాము. అండ్ ఫైనలీ మనం పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పన్నీర్ని కూడా వేసుకొని కాసేపు కుక్ చేసుకొని ఇవ్వాలి. అండ్ వీలైతే కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ కర్డే కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ బౌల్లో ఉండేది కొద్దిగా క్లీన్గా వాటర్ వేసి క్లీన్ చేసుకొని దానిలోకి వేసుకున్నాను, సో దట్ మనకు మసాలా అనేది కొద్దిగా ఎక్కువ అవుతుందని. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ మసాలా అంతా బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం రైస్ లేయరింగ్ చేసేసుకుందాము. సో అటుపక్క అయితే రైస్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ 70% వరకు. సో దాన్ని తీసి ఇప్పుడు లేయరింగ్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా మనము చేస్తాం కదా దమ్ బిర్యానీ లాగా, సో అలా లేయరింగ్ చేసుకుంటున్నాం అనమాట. కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇలా లేయర్ బై లేయర్ చేసుకుంటూ వస్తే అంతే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇదంతా లేయరింగ్ చేసిన తర్వాత కాసేపు మనము లిడ్ క్లోజ్ చేసి వదిలేసామంటే మనకి బిర్యానీ అనేది చాలా యమ్మీగా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా నా పనీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేయకపోయింటే, లైక్ చెప్పినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ అనమాట. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడైతే సాక్షికి నేను రైజిన్స్ ఇస్తున్నాను. సో తనకి ఇలా అప్పుడప్పుడు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటాను అనమాట, లైక్ డేట్స్, కాజు, బాదాం ఇలా ఇస్తూ ఉంటాను. అండ్ రైజిన్స్ ఎందుకు ఇస్తున్నానంటే రైజిన్స్ నార్మల్గా పిల్లలకి ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుంది. అండ్ బోన్స్ మంచిగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట. నేను గూగుల్లో చూసాను రైజిన్స్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటుంది అనేది. సో ఇలా బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ టీత్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇలా అంతా హెల్ప్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్లో కూడా హెల్ప్ చేస్తుందంట. అండ్ దెన్ ఇక్కడైతే నా కేక్ రెడీ అయిపోయింది. మీకు కేక్ చూపించలేదు ఇంతసేపు ఇంత ప్రాసెస్లో కూడా. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చిన్న కేక్ చేశాను అండ్ ఫైనల్గా కొద్దిగా కేక్కి టచ్అప్స్ ఇద్దాం అనుకున్నాను. అండ్ చాక్లెట్ సిరప్ తీసుకున్నాను, హెర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, సో అది తీసుకొని అలా కొద్దిగా డెకరేషన్ చేస్తున్నాను కేక్కి. బట్ చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా ఎప్పుడు మనం ట్రై చేయలేదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి అందరూ దీనికే ఎక్కువ అలవాటు పడిపోయారు ఈ మధ్య. బట్ చాలా యమ్మీగా వస్తుంది కేక్ అయితే మాత్రం. సో ఇలా కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసుకొని దాన్ని డెకరేషన్ చేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మళ్ళీ కొద్దిగా షుగర్ స్ప్రింకిల్ చేసుకున్నాను అన్నమాట పైన, సో దట్ చూడ్డానికి కూడా బాగుంటుంది అని. అండ్ దీన్ని ఐస్ క్రీమ్తో పాటు తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే ఆల్మోస్ట్ బ్రౌనీ లాగే ఉంటుందండి. మనకి బ్రౌనీ విత్ వనీలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో దీన్ని కూడా ఐస్ క్రీమ్తో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది, బికాజ్ ఇది సిమిలర్గా ఉంది, టేస్ట్ బ్రౌనీ లాగానే అనిపించింది నాకు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా బోర్బన్తో ఇలా కేక్ ప్రిపేర్ చేస్తే వనీలా ఐస్ క్రీమ్తో పేరప్ చేసుకుని తినండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. క్లాప్ సాక్షి, సాక్షి క్లాప్. అండ్ నార్మల్గా అయితే సాక్షి క్లాప్ చేస్తుంది, క్లాప్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తుంది అనమాట. అప్పుడైతే మూడ్లో లేదు, చూస్తున్నారు కదా కేక్ కూడా తినలేదు తను, ఎందుకో తెలీదు. సో ఇలా సింపుల్గా మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ సాక్షి అయితే అప్పటికి కొద్దిగా డల్గా ఉండింది అనమాట, తర్వాత నార్మల్ అయింది. అందుకే కేక్ కూడా తినడం లేదు, పెట్టినా కూడా అటు ఇటు తల తిప్పుతూ ఉంది కేక్ తినకుండా.
సో మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. బయట ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా చాలా సింపుల్గా. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. లవ్ యూ ఆల్.